డే 1 పోస్టర్ రిలీజ్ చేసిన తర్వాత 'గేమ్ చేంజర్' టీమ్ కంప్లీట్‌గా బ్యాక్ స్టెప్ ఏసేశారు. పోస్టర్స్ డే 2, డే 3, డే 4, డే 5 రిలీజ్ చేయలేదు. ఎందుకంటే డే 1 పోస్టర్ మీద ఆల్ ఓవర్ ఇష్యూ అయింది. 186 క్రోర్స్ గ్రాస్ ఎంతో రిలీజ్ చేయడం వల్ల ఇండియా వైడ్ ఇష్యూ అయింది. సో, వాళ్ళు ఆపారనమాట. సో, మనం ఎంతవరకు కలెక్ట్ చేసింది ఏంటనేది మనం డిస్కస్ చేసుకోవచ్చు. ఫస్ట్ థింగ్, ఈ సినిమా ఇప్పటి వరకు కలెక్ట్ చేసింది ఎంత అంటే ఓవరాల్‌గా గ్రాస్ ఎంత కలెక్ట్ చేసిందంటే బేసిక్‌గా ట్రాకింగ్ వాళ్ళు చెప్తుంది ఏంటంటే 156 కోట్లు కలెక్ట్ చేసిందని. ట్రేడ్ చెప్తుంది ఏంటంటే 164 కలెక్ట్ చేసిందని. ట్రాకింగ్ కంటే ట్రేడ్ ఎక్కువ ఉంటుంది, ట్రేడ్ కంటే ప్రొడ్యూసర్ నెంబర్ ఎక్కువ ఉంటుంది. సో ఈ ఎస్టిమేషన్స్ అన్నీ లెక్కేసుకుంటే 1AM షోస్ అన్నీ కూడా బాగానే పడ్డాయి, ఆంధ్రాలో పడ్డాయి. సో వీటన్నిటిని మనం కన్సిడర్ చేసుకుంటే మనకు ఉన్నటువంటి అనాలిసిస్ ఏంటంటే గేమ్ చేంజర్ మూవీ ఇప్పటివరకు కలెక్ట్ చేసింది 5 డేస్కి వచ్చిన అమౌంట్ 180 క్రోర్స్ వరకు కలెక్ట్ చేసిందని చెప్పుకోవచ్చు. అది పరిస్థితి. సో బేసిక్‌గా సినిమా చాలా వరకు డిసప్పాయింట్ చేసింది చాలామందిని. ఏదైతే అమౌంట్ వచ్చిందో ఇప్పటి వరకు కంప్లీట్‌గా రామ్ చరణ్ పేరు మీద వచ్చిందని చెప్పుకోవాలి చాలా క్లియర్‌గా. ఎందుకంటే రామ్ చరణ్ ఫాల్ట్ ఏమీ లేదు ఈ స్క్రిప్ట్‌ని యాక్సెప్ట్ చేయడం తప్ప అనిపించింది. ఐఏఎస్ క్యారెక్టర్ గాని అప్పన్న క్యారెక్టర్‌లో అసలు ఎరగదీశాడు. డైరెక్టర్ ఏది చెప్తే అది చేశాడు. స్క్రీన్ ప్లేలోనే చాలా ప్రాబ్లమ్‌గా అనిపించింది. శంకర్ ఏదైతే ఆ ఓల్డ్ స్కూల్ శంకర్ ఉన్నాడో అతను మళ్ళీ ఆ మార్క్‌ని చూపించలేకపోవడం, సినిమాలో ఒక కన్‌ఫ్యూజన్‌ని క్రియేట్ చేయడం. సో మనం దాని గురించి కూడా సెపరేట్‌గా వీడియో చేద్దాం. ఏం మిస్టేక్స్ చేశాడు ఏంటనేది. సో ఈ ట్రేడ్ పరంగా, కలెక్షన్ పరంగా చూసుకుంటే 5 డేస్కి 180 క్రోర్స్ వరకు ఈ మూవీ కలెక్ట్ చేసింది. హిందీలో పర్వాలేదు అనుకోవచ్చు కాస్తంత కలెక్షన్స్. తమిళ్లో కూడా పర్వాలేదు అన్నట్టే వచ్చే కలెక్షన్స్. ఎందుకంటే శంకర్ బేస్ కాబట్టి అక్కడ బాగా వస్తుంది అనుకున్నాం, పెద్దగా రాలేదు. తెలుగులో మాత్రం ఈ మూవీ డీసెంట్ కలెక్షన్స్ రాబట్టిందని చెప్పుకోవచ్చు. తెలుగులో నెట్ విషయానికి వస్తే ఓన్లీ తెలుగు లాంగ్వేజ్ 75 క్రోర్స్ వరకు ఈ మూవీ కలెక్ట్ చేసింది నెట్. సో సంక్రాంతి రోజు కూడా ఈ మూవీ 7 క్రోర్స్ నెట్ కలెక్ట్ చేసింది. కనుమ రోజు కూడా బాగా కలెక్ట్ చేసింది. ముక్కనుమ తర్వాత సెలవులు ఉన్నాయి. 19, 18, 19 మళ్ళీ శని ఆదివారం ఉన్నాయి. సో మినిమం కూడా కలెక్ట్ చేయొచ్చు ఈ మూవీ. అంటే 120 టు 110 టు 115 లేదా 125 క్రోర్ వరకు లాంగ్ రన్లో ఫైనల్ రన్కి టచ్ అవ్వచ్చు. 125 క్రోర్ నెట్ అని నాకు అనిపిస్తుంది. సో ఇంకొకటి ఏంటంటే ఇంకొక 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి కదా, దానికి సంబంధించినటువంటి ఎఫెక్ట్ కానీ దానికి మంచి టాక్ రావడం అవన్నీ కూడా దీని మీద కలెక్ట్ చేస్తున్నాయి. అట్లాగే ఆ మూవీ కోసం ఇప్పుడు సంక్రాంతికి వస్తున్న మూవీ కోసం ఏం లేదు, దానికి టికెట్లు దొరకట్లేదు. దాని తర్వాత మన ఆప్షన్ ఏంటి, డాకు మహారాజ్. దానికి కూడా టికెట్లు దొరకని ఓవర్ఫ్లోస్ అంటారు దీన్ని. ఈ ఓవర్ఫ్లోస్ కూడా దాటి థర్డ్ ఆప్షన్ కింద గేమ్ చేంజర్ని చూస్ చేసుకుని వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. అది కూడా హెల్ప్ అవుతుంది. సో 125 క్రోర్స్ వరకు తెలుగులో నెట్ వస్తుందని నేను అనుకుంటున్నాను. హిందీలో ప్రస్తుతానికి ఈ మూవీకి నెట్ దాదాపు 32 క్రోర్స్ వరకు దాటింది. హిందీ నుంచి కూడా పర్వాలేదు, డీసెంట్ కలెక్షన్స్ వచ్చాయని చెప్పుకోవచ్చు. సో గేమ్ చేంజర్కి మినిమం బజ్ అయితే అక్కడ ఉంది. సో ఆ బజ్కి తగ్గట్టు ఇనీషియల్ కలెక్షన్స్, ఓపెనింగ్ కలెక్షన్స్ వచ్చాయి. కానీ ఆ బూస్ట్ అనేది రాలా. నెగిటివ్ టాక్ వచ్చేసింది, సినిమా బాగాలేదని అందరూ డిసప్పాయింటెడ్. సో అక్కడి నుంచి అది కంప్లీట్గా నెగిటివ్ అవుతూ వచ్చింది. ఓవరాల్గా ఏంటంటే బ్రేక్ ఈవెన్ మార్జిన్కి వెళ్ళి హిట్ అవ్వకపోయినా కొంతవరకు డీసెంట్ కలెక్షన్స్తో ఈ మూవీ బయటపడే పరిస్థితి కనిపిస్తుంది. లాంగ్ రన్ ఎంతవరకు వెళ్తుంది ఏంటనేది చూడాలి. మీకేమనిపించింది ఈ మూవీ కలెక్షన్స్ గురించి కామెంట్ చేయండి. నెంబర్